ఐర్లాండ్ తోనే కాదు ఇంగ్లాండ్ పర్యటనలోనూ టీమిండియాకు చేదు అనుభవమే ఎదురైంది. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లోనూ మనోళ్ల తీరు మారలేదు. కెప్టెన్ శ్రేయాస్ మినహా బ్యాటింగ్లో ఎవరూ రాణించకపోగా బౌలర్లైతే పూర్తిగా తేలిపోయారు. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఓపెనర్ ఫిల్ సాల్ట్ బౌలర్లను అలవోకగా ఆడేయడంతో 4వ టీ20 ఇంగ్లాండ్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. దీంతో 5 టీ20ల సిరీస్లో ఇంకో మ్యాచ్ ఉండగానే 3-0 ఆధిక్యం అందుకుంది. ఈ ఫార్మాట్లో భారత్పై ఇంగ్లాండ్కి ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా ఆఖరిదైన 5వ టీ20 శనివారం జరగనుంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శివం దూబే పర్వాలేదు అనిపించాడు. ఆర్చర్ టాంగ్లకు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లాండ్ 13.5 ఓవర్లో వికెట్ నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా బ్రూక్ నిలిచాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఓపెనర్ ఫిల్ సాల్ట్ అదరగొట్టారు. మరో 37 బంతులు ఉండగానే ఈ జోడీ మ్యాచ్ ను ముగించింది. అలాగే 2వ వికెట్ కు అజేయంగా 146 పరుగులు జత చేయడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఈసారి శుభారంభం దక్కలేదు. కానీ కెప్టెన్ శ్రేయాస్ నిలకడైన ఆట తీరుతో జట్టు గౌరవప్రదమైన స్కోర్ అందించుకుంది. ఓపెనర్ వైభవ్ 15 పరుగులు చేసి మరోసారి పేసర్ ఆర్చర్ కు దొరికిపోగా ఇక ఇషా 4 పరుగులకే అవుట్ అయ్యాడు. 7వ ఓవర్లో ఓపెనర్ అభిషేక్ కూడా వెనుదిరగడంతో భారత్ పై ఒత్తిడి పెరిగింది. మ్యాచ్ లో శ్రేయాస్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.